లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ సాధనలో టీడీపీ చిత్తశుద్ధి శంకించరానిదన్న టీడీపీ నేతలు ఎర్రబెల్లి రావుల వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 33% మంది అవునని 67% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ కోన రఘుపతి గారు, గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ఆ పార్టీ పక్షాన పోటీ చేసిన నేత. శ్రీ భానుప్రకాష్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందుబాటులోకి వస్తున్నారు. వారు టీటీడీ సభ్యులు కూడా. శ్రీ జోలకంటి రంగారెడ్డి గారు, సిపిఎం నేత, మరికొద్దిసేపట్లో మనతో ఉంటారు. ఇక ఆసక్తికరంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలుగు భాష దినోత్సవం కాకుండా తెలంగాణ భాషా దినోత్సవం అని జరుపుతానికి ప్రకటన చేశారు. ప్రత్యేకించి ప్రఖ్యాత సాహితీవేత్త కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న ఆ ఉత్సవం తెలంగాణ భాషా ఉత్సవం నడపాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరమైంది. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి నాడు భాషా దినోత్సవం జరపడం, తెలుగు భాష దినోత్సవం జరపడం, అలాగే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ పాఠ్యాంశాల ఈ స్కూళ్ళ ఈ విద్యార్థుల పాఠ్యాంశాల వివాదం కూడా నడుస్తూ ఉంది. తెలంగాణ పుస్తకాల్లో ఆంధ్ర నేతల చరిత్ర తీసేయాలని వీళ్ళు, అక్కడ ఏపీ పుస్తకాల్లో తెలంగాణ నేతల చరిత్రలు ఇవన్నీ తీసేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆంధ్ర విగ్రహాలు మాకెందుకని నిన్న మంత్రి శ్రీ హరీష్ రావు గారు, జూపల్లె, అలాగే ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా వెళ్ళి కేసీఆర్ గారి దగ్గర పట్టుబట్టారట. ముందుగా ఈ భాష, సంస్కృతి వీటన్నిటి మీద తెలుగు భాష వేరు, తెలంగాణ భాష వేరా? ముందుగా ఈ అంశంలోకి చర్చలోకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర ఇష్యూలోకి వెళదాం. ముందుగా భానుప్రకాష్ గారు చెప్పండి, తెలుగు భాష వేరు, తెలంగాణ భాష వేరుగా మీరు కూడా చూస్తారా? ఈ పాఠ్యాంశాల విద్యార్థుల యొక్క చదువుల్లో వీటికి సంబంధించి మేధావులకు వదిలేయకుండా ప్రభుత్వాలు ఈ రకమైన చర్యలు తీసుకోవటం, దీని మీద తెలుగు సమాజం పైన, రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు భానుప్రకాష్ గారు? యాస వేరు, భాష వేరండి. తెలంగాణలో మేము మాట్లాడుతున్నటువంటి భాషలో కూడా చిత్తూరు జిల్లాలో ఒక విధంగా ఉంటుంది, కడపలో ఒక విధంగా ఉంటుంది, కర్నూలులో ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాట్లాడుతున్న మా సోదరులు కానీ సోదరులు మాట్లాడుతున్నటువంటి యాసలో తేడా ఉంటుంది. కానీ భాష ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, భారతదేశం కానీ, అమెరికా, లండన్లో ఉన్నా సరే, ఇంగ్లాండ్లో ఉన్నా సరే, మనంతా తెలుగువారు. తెలుగుకు గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, దయచేసి రాజకీయ కోణంలో అన్నింటినీ చూడొద్దండి. మనం ఇప్పటికే అంతరించిపోతున్నటువంటి భాషల్లో తెలుగు భాష కూడా ఒకటి ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన అందరం కలిసి తెలుగు భాషను కాపాడుకోవాల్సింది పోయి తెలంగాణ వేరే, ఇక్కడ వేరే అని చెప్పి కాకుండా ఇంకో విషయం చెప్పారు మీరు, విగ్రహాలు మాకు ఆంధ్ర విగ్రహాలు అవసరం లేదు, తెలంగాణ విగ్రహాలు అవసరం లేదు, ఇక్కడ మా నాయకుల విగ్రహాలు నేను ఒకటి చెప్తున్నా. దయచేసి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద, మన సంస్కృతి సాంప్రదాయాలు, వారు ఎంతో కష్టపడి ఈరోజు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎంతో సేవలు చేశారు. అలాంటి మహనీయులు గుర్తించుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. భావితరాలకు వాళ్ళ చరిత్ర చెప్పాల్సిన అవసరం మన ఉంది. కాబట్టి దయచేసి విగ్రహాల జోలికి కానీ భాష జోలికి కానీ రావద్దండి. తెలంగాణలో ఉన్నా సరే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా సరే, మన అందరం తెలుగు వారినే దీన్ని మన అందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ నేతల జీవిత చరిత్రలు కానీ ఇవన్నీ తొలగించాలని ప్రతిపాదించడం, దాని మీద ఇక్కడ విమర్శ రావటం మరి సహజమే కదా. మరి అక్కడ ప్రభుత్వం కూడా అట్లా చేయకూడదు కదా? ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదు. మన అందరం కలిసి అన్నదమ్ముల వారిగా మన రాష్ట్రం విడిపోకముందు ఎలా ఉన్నామో అదే పరిస్థితిలో ఉందాం. ఇప్పటికి కాదు, భవిష్యత్తు కూడా అలాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అవసరమైతే దీని మీద ఖచ్చితంగా మేము ఉన్నటువంటి నాయకులతో చర్చిస్తాం. ఇట్టి పరిస్థితుల్లోనూ ఆ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో మార్పు లేకుండా చూసే బాధ్యత మేము ఖచ్చితంగా మా నాయకులతో మాట్లాడి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్. రఘుపతి గారు, మీ స్పందన ఏమిటి? ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ భాషా సంస్కృతి వివాదం, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనని రాసింది ఎవరే అంటే ప్రఖ్యాత కవి సి.నారాయణ రెడ్డి గారు, ఆ రోజుల్లో ఎన్టీఆర్ సినిమా కోసం. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు తెలుగు భాష వేరు, తెలంగాణ భాష వేరు అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా అందరం మాట్లాడేది తెలుగే, యాసలో తేడాలున్న భాష అయితే ఒకటే. ఈరోజు తెలుగు భాష, తెలుగుకు ఉన్నటువంటి ఆ కంబదనాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఎంతో అద్భుతంగా వర్ణించేవారు. అటువంటి ఒక గొప్ప సంస్కృతి నుంచి వచ్చినట్టు మనం తెలుగు భాషని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా అది సరైన పద్ధతి కాదు. చరిత్రను ఎవరు మార్చలేరు. గిడుగు రామ్మూర్తి పంతులు గారిని,
ఆయన తెలుగు భాషకి ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్ వ్యవహారిక భాష మార్చి చేస్తుందని ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన జయంతి రోజున మనం తెలుగు భాషా దినోత్సవంగా మనం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు రాష్ట్రం విడిపోయినంత మాత్రాన చరిత్ర మారిపోదు. కాళోజీ నారాయణరావు గారు తక్కువ వారు కాదు, వారి కంట్రిబ్యూషన్ చాలా గొప్పది. అయితే వారిని గౌరవించుకునేటువంటి క్రమంలో ఇంకోళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం కించపరిచినట్లు ఎక్కడ చెప్పట్లేదు, కానీ అంటే కొంత సెంటిమెంట్ జోడించినట్టుగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ అవుతుంటే సందర్భం రాజకీయాల్లో ప్రధాన అంశాలని పక్కన దోవని పట్టించడానికి ఇలాంటి చిన్న అంశాలని లేపి జనాలని డైవర్ట్ చేయడానికి ఉపయోగించుకునేటువంటి అస్త్రాల కింద మనం చూడాలి తప్పించి, దీంట్లో నాకు తెలిసి వాళ్ళ పెద్ద కమిట్మెంట్ సీరియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళు కాదు, మాట్లాడిన వాళ్ళు కానీ ఆ ప్రపోజల్స్ తీసుకొచ్చే వాళ్ళు కాదని చెప్పి నా వ్యక్తిగత భావన. ఏదైనప్పటికీ చరిత్రని మార్చడానికి కూడా ప్రయత్నం చేయకూడదు. చరిత్రలో ఇవన్నీ కూడా మనకి రాబోయేటువంటి తరాలకి మనం వచ్చేటువంటి మరి పాఠ్యపుస్తకాల వివాదం మీద పాఠ్యపుస్తకాల్లో కూడా అటువంటి ప్రయత్నం. ఇప్పుడు చరిత్రలో కొన్ని అంశాలు ఉన్నాయి, జరిగిపోయినటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని నువ్వు మెన్షన్ చేసేటప్పుడు అది తెలంగాణలో జరిగిందా, రాయలసీమలో జరిగిందా, ఆంధ్రలో జరిగిందా అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఉన్నటువంటి డిఫరెన్స్ ప్రకారం జరిగినటువంటి అంశాలు వస్తాయి తప్పించి, ఆ రోజు అసలు ఆ అంశమే లేకుండా చేస్తానంటే అదే చరిత్ర ఎట్లా అవుతుంది? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలించారు మనం, అది వాస్తవం. మేము రాసుకోం, బ్రిటిష్ వాళ్ళు పాలించినట్టు రాసుకోమనంటే ఏమవుతుంది? చరిత్ర ఏమవుతుంది? సో అలా కాదు, అది జరిగిన సందర్భాన్ని మనం మెన్షన్ చేసేటువంటి క్రమంలో అది ఏ రాష్ట్రానికి చెందిన ప్రాంతం, ఏ ప్రాంతానికి చెందిన కంపల్సరీగా దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ఆలోచన చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఆ కుంచిత స్వభావం, మనస్తత్వం దాని అక్కడ బయటపడుతుంది తప్పించి వేరే రకంగా కాదు. రైట్. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏమిటి తెలుగు భాష వేరు, తెలంగాణ భాష వేరా? తెలంగాణ భాషా దినోత్సవం జరపాలని కేసీఆర్ గారు సూచించారు, ఏమిటి మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడ్డదండి. ఇంతకుముందు ఈ తెలంగాణలో ఉన్న కవులకు కానీ, వారి యొక్క గాయకులకు కానీ, మేధావులకు కానీ ఎలాంటి గుర్తింపు లేకుంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ అనేది ఏర్పడ్డాక కూడా ఇప్పుడు కూడా తెలంగాణ కవులను మేము వారిని స్మరించుకోకుంటే వారిని మేము వారి యొక్క చేసిన సేవను తెలంగాణకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ తెలుగుకు చేసిన తేని మేము మర్చిపోతే అది చాలా తప్పు అవుతుంది. ఇప్పుడు ఏదైతే మన ఎమ్మెల్యే గారు అన్నట్టు ఇప్పుడు ఈ తెలుగు కించపరిచేది ఇక్కడ ఎక్కడ లేదు. తెలుగు అనేది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇంతకుముందు ఈ తెలంగాణ తెలుగును ఏ విధంగా ఉపయోగించేటోళ్ళు, కాబట్టి దానివల్లనే ఇప్పుడున్న తెలుగు ప్రజలు, కాళోజీ అంత పెద్ద కవి, కానీ ఎక్కడైనా విజయవాడలో ఎక్కడైనా కాళోజీ గురించి మాట్లాడారండి. కాబట్టి ఈరోజు తెలంగాణ కవులు, తెలంగాణ రాజకీయ నాయకుల యొక్క పాఠ్యాంశాలు తీసేస్తామని ఎవరన్నారండి? మొదట అది ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చింది. మరి అంత సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు, ఈ యొక్క రాష్ట్రాన్ని ఎన్నో ఏళ్ళు పరిపాలించారు. మరి దాన్ని ఏ విధంగా దాన్ని మొదలుపెట్టారు దాన్ని? కాబట్టి మీరే మొదలుపెట్టారు. మీరు ఇంకోటి చూడండి, ఎప్పుడు ఎన్టీ రామారావుకు భారతరత్న కావాలంటారు, కానీ ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు పివి నరసింహారావు కావాలని ఎప్పుడైనా చేసి ఫైట్ చేశారు? తర్వాత అన్నారు. కానీ ఈ మధ్యకాలంలో లెటర్ కూడా రాసినట్టు ఈ మధ్యకాలంలో రాశారు. కానీ ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ పివి నరసింహారావుకి ఎందుకు రావాలని చెప్పి ఆయన అనలేదండి. కాంగ్రెస్ తెలుగుదేశం ఉంది కదా, కాంగ్రెస్ తెలుగుదేశం కాదు కదా. పివి నరసింహారావు మన యొక్క రాష్ట్రం తెలుగువాడు, ఒక ప్రధానమంత్రి అయ్యిండు. కాబట్టి మొదట మీరే దానికి బీజం చేశారు. ఇక్కడ తెలుగు వేరని అంటలేము, తెలుగు మాట్లాడే అందరు మన సోదరులే. కానీ ఇక్కడున్న కవుల నుంచి తెలుగు భాష అనరా, తెలంగాణ భాషనే అంటారు. ఇప్పుడు చూడండి, ఇంగ్లాండ్లో ఇంగ్లీషు, అమెరికాలో ఇంగ్లీషు. కానీ ఇంగ్లాండ్లో ఉన్న ఇంగ్లీషు వాళ్ళని అమెరికా వాళ్ళు చేయరు కదా. ఇంగ్లీష్ ఒకటే అయినా కూడా ఎక్కడికైనా అక్కడ గౌరవించుకుంటారు. అదే నేను కాదనట్లా, వాళ్ళని కవులు గౌరవించడం వీటిని ఎక్కడా నేను డిస్ప్యూట్ చేయట్లేదు. కాకపోతే ఇప్పుడు తెలుగు భాష వేరు, మామూలుగా తెలుగు భాషా దినోత్సవం అంటాం కదా, తెలంగాణ భాషా దినోత్సవం అంటంలో అంతరార్థం ఏంటంటే సెంటిమెంట్ ప్రయోజనం. కాళోజీ గారిని స్మరించుకునేదానికి, గుర్తుంచుకునేదానికి ఒక దినం పెట్టుకున్నాము. దాన్ని తెలుగు భాష ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటున్నారు గిడుగు రామమూర్తి గారు ఆంధ్రాలో చేస్తా ఉన్నారు. మరి తెలంగాణలో చేసేటప్పుడు తెలంగాణ కవిని చేసుకునేదానికి తీసుకొచ్చారు. కాబట్టి ఏదైనా మొదట అక్కడ ఆంధ్ర ప్రభుత్వమే మొదలు పెట్టింది. కాబట్టి న్యాచురల్ గా ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న కవుల గురించి వీరు కూడా ఆలోచన చేస్తారు. అంటే ఇప్పుడు విగ్రహాలు పాఠ్యాంశాల వివాదంతో పాటు విగ్రహాల దగ్గరికి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు మీ మంత్రులు. మొదట మీరు పాఠ్యాంశాలలోనే మీరు తీసేస్తున్నారే,
మీరు విగ్రహాలు రోజు ఎట్లా చూస్తారండి ఇక్కడ ఉన్న ప్రజలు? చూడొద్దా అంటే నేను అంటున్నాను, ఇన్ని రోజులు చూశారు, సరిపోతుంటారా? ఇన్ని రోజుల నుంచి ఉన్నదాన్ని ఎందుకు పార్టీలు తీసేయాలి చెప్పండి. అది వేరే విషయం కాదని అంటలేదు, దానికి దీనికి లింక్ అని నా ప్రశ్న. అది అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అది అంటారు కదా, ఇక్కడ ఉన్న ప్రజలు మీరందరూ ఏం చేస్తున్నారు, అక్కడ మన యొక్క నాయకులను మన కౌలను తీసేస్తుంటే మీరు మన రోజు ఎందుకు చూడాలనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు అది మొదలు పెట్టకరి, వీరు కూడా వాళ్ళది మొదలు పెట్టొద్దు అంటారు అని అయితే దీంట్లో రాజకీయ కోణాన్ని జోడిస్తూ జరుగుతోంది. ప్రజల మనోభావాలు ఇక్కడ రాజకీయ కోణం కాదు. ఇప్పుడు చూడండి, తెలుగు పుస్తకాలలో తెలంగాణ కౌలను తీసేశారు. ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు ఏమనుకోవాలా? ఎక్కడ తెలంగాణ ప్రజలు అనుకునేదాన్ని రాజకీయ నాయకులు దాన్ని కాదు, ఇంకా తీసుకొస్తారు. ఎక్కడ తీసేయలేదు. ఓన్లీ రాజకీయ నాయకులటువంటి ఉపన్యాసాల్లో వచ్చేటువంటి ధోరణులు వాళ్ళు వ్యక్తపరిచారు. నేను ఇందాక చెప్పింది రాజకీయ కోణాన్ని జోడించడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు, ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి వచ్చేటువంటి అస్త్రాలు. ఈ క్రమంలో విగ్రహాల గురించి మాట్లాడదు. వాళ్ళు అన్ఫార్చునేట్లీ అంత కంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు విగ్రహాలు కానీ పెద్ద గౌరవించేటువంటి సంప్రదాయం నాకు కనపడట్లేదు. రాజకీయ నాయకులు విగ్రహాలు పెట్టుకోవడానికి మనకి స్థలాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి కవుల్ని గౌరవించుకునేటువంటి సంస్కృతి అది తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా ఉన్నటువంటి చాలా నామమాత్రంగానే జరుగుతుంది. కవికి ప్రాంతం లేదు కదా, చాలా నామమాత్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడేదో మనం ఇక్కడ కవుల్ని గౌరవించుకోలేదు కొద్దో గొప్ప. ఎందుకంటే చాలా మనం దాదాపు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా మనం ఇక్కడ ఈ రాష్ట్రంలో మనం హైదరాబాద్ మనం క్యాపిటల్గా ఉన్నాం కాబట్టి ఏదైనా జరిగితే వాళ్ళ పేర్ల మీద ఏదైనా జరిగితే ఇక్కడ జరిగేమో, కానీ విజయవాడలోనో వైజాగ్లోనో ఎవరి పేరు మీద ఏమీ జరగలేదు. ఇవాళ ఏమైనా కొత్తగా పెడితే ఎవరైనా పెడతారేమో నాకు తెలియదు, కానీ ఈ రోజు వరకు కాంట్రిబ్యూషన్ ఎవరు చేసినా వారి. రంగారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ రంగారెడ్డి గారు చెప్పండి, మీ వాదన ఏమిటి? మీకేమనిపిస్తోంది? తెలుగు భాష తెలంగాణ భాష నేతల విగ్రహాల వరకు వెళ్ళింది. ఈ భాషా సంస్కృతుల మధ్య సెంటిమెంటా వైరుధ్యం నిజంగానే ఉందా? ఇప్పుడు సెంటిమెంట్ తోటే ఇవాళ ఏంటంటే కొంతమంది నాయకులు, కొన్ని పార్టీలు తర్వాత ఏంటంటే కొన్ని కార్యక్రమాలు నడపడం అనేది ఒక అలవాటుగా మార్చుకుంటా ఉన్నారు. ప్రభుత్వాల యొక్క వైఫల్యం వల్లనే తెలుగు రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు కాక సరైనటువంటి పద్ధతుల్లో మొత్తం రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తే ఈ 2 రాష్ట్రాలు విడిపోవాల్సినటువంటి పరిస్థితి రాలేదు. తర్వాత తెలుగు భాష అనేది ఒకటే, వ్యాస వేరు, మాట్లాడేటువంటి వ్యాస వేరు. తెలంగాణలో ఒక రకంగా మాట్లాడతారు, రాయలసీమలో ఒక రకంగా మాట్లాడతారు, ఆంధ్రలో ఒక రకంగా మాట్లాడతారు. ఆంధ్రలో కూడా జిల్లాకి ఇప్పుడు జిల్లాకి భాష ఒక రకంగా ఉంటుంది. కృష్ణ తెలంగాణలో కూడా ఉంది. వరంగల్లో ఆదిలాబాద్ ఒక రకంగా మాట్లాడతారు, ఇప్పుడు ఖమ్మం నల్గొండ ఒక రకంగా మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే తెలుగు అనేది భాష ఒకటే, దాన్ని ఇంకా ప్రతిష్టపరిచి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప. ఇప్పుడు తెలుగు భాష అనాలా తెలంగాణ భాష అనాలా? తెలంగాణ భాష అనేటువంటిది ఇప్పుడు కొత్త పద ప్రయోగం చేశారా, సృష్టించారా కేసీఆర్ గారు అనేటువంటి ఒక సందేహం వచ్చింది. తెలుగు భాష అనేది 2 రాష్ట్రాలకు సంబంధించింది. తెలుగు భాష అనేది ఒకటే ఉంది తప్ప తెలంగాణ భాష అనేది మరి అక్షరాలు ఆంధ్ర భాష తెలంగాణ భాష అనేది మరి అక్షరాలు వాళ్ళు తయారు చేస్తే అది ఎటుంటుందో చూడొచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు కాళోజీరావు గారు ఉన్నారు, కాళోజీ నారాయణరావు గారు, వారి యొక్క ఆశయాలు ఏంటి? ఆయన యొక్క మొత్తం చరిత్ర కానివ్వండి, ఆయన రాసినటువంటి మొత్తం వ్యాసాలు కానివ్వండి, లేకపోతే అవన్నీ కూడా కవిత్వం ఇదంతా చూస్తే ఏంటంటే ఈ తెలంగాణ గడ్డ పైన పేదవాడు అనేవాడు ఉండొద్దు, అందరికీ చదువు చెప్పాలి, అందరికీ ఉపాధి, అందరికీ ఆరోగ్యం అని వెట్టి చాకిరి పోవాలి, తర్వాత ఏంటంటే పేదరికం పోవాలని కోరుకున్నాడు. ఆ పనులు చేయండి. ఇప్పుడు కాళోజీ నారాయణరావు గారు ఏదైతే ఆశించారో తర్వాత ఆయన యొక్క రచనలు మొత్తం ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేసి వారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. అది వదిలేసి ఏంటంటే ఈ సెంటిమెంట్ పేరుతోటి ఇలా రాష్ట్రాన్ని 2 చేశారు, ఇక భాషని కూడా 2 చేసి తర్వాత ఏంటంటే ఇంకొక దురదృష్టం ఏంటంటే జాతీయ నాయకులను కానీ లేకపోతే ఏంటంటే దేశ స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి మహనీయులు మహానుభావులు వాళ్ళకు కులాలు ప్రాంతాలు అంటగడతా ఉన్నారు. అంబేద్కర్ గారంటే కొన్ని సామాజిక వర్గాలు మారిపోయినారు, గాంధీ గారంటే కొన్ని సామాజిక వర్గాలు. గాంధీ గారు ఇప్పుడు ఏంటండి, ఆంధ్ర నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకులు అప్పుడు వాళ్ళు మొత్తం కూడా ఒక సమాజం కొరకు ఒక శ్రేయస్ కొరకు ఆ రకంగా ఏంటంటే మొత్తం దేశం మాదే మొత్తం రాష్ట్రం మాదే అనేటువంటి దృక్పథంతో వాళ్ళు ఆ రకంగా పనిచేసినటువంటి వాళ్లకు కులాలు మతాలు ప్రాంతాలు అంటగట్టి ఆ రకంగా ఏంటంటే ఇవాళ తెలుగు భాష అనేది ఒకటే, మాట్లాడేటువంటి పద్ధతి వేరు,
ఎవరి స్టైల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సినిమాలలో అదే వస్తూ ఉన్నది, వార్తల్లో కూడా అదే రకంగా. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు వార్తల్లో కూడా అదే రకంగా వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు తెలుగు భాషని కూని చేస్తున్నారు రకంగా చెప్పాలంటే. తెలుగు భాష అంటే ఇట్లా ఉంటుందా అని. కాబట్టి ఏంటంటే కాళోజీ నారాయణరావు గారి యొక్క ఆశయాలు ఏంది, వారు ఏం ఆశించాడు, ఆయన కలం దేని కొరకు పనిచేసింది, వాటిని నెరవేర్చండి. వాటిని నెరవేర్స్తే సమాజానికి ప్రజలందరికీ ఉపయోగపడరు. ఒక్క నిమిషం. శ్రీనివాసరాజు గారు జగ్గైపేట నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాసరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మీరేమంటారు? ఇది తెలుగు భాష ఎక్కడున్నా ఒక రకంగానే మాట్లాడతాం కదా. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చేసి తెలుగు భాష మీద తెలంగాణ భాష అని చెప్పి ముద్ర వేస్తున్నారు. కాళోజీ రావు గారిని గౌరవించుకున్నాం, కాళోజీ గారిని, అందులో సందేహం లేదు. ఇప్పుడు తెలుగు భాషలో మొట్టమొదటి అక్షరం ఆ కదండి. అమ్మని అమ్మ అని పిలవకుండా తెలంగాణ భాషలో ఏమని పిలుస్తారు చెప్పండి. తెలుగు భాష మీద పుట్టింది అమ్మ, తెలంగాణలో ఏమని పిలుస్తారు అమ్మని? ఎక్కడైనా ఒకటే. ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మరి ఆంధ్ర ప్రభుత్వం కూడా మరి అక్కడ తెలంగాణ నేతలకు సంబంధించిన పాఠ్య పుస్తకాల్లోంచి తెలంగాణ నేతల చరిత్రలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నది వార్తలు వచ్చాయి. దాని మీద ఇక్కడ విగ్రహాలు తీసేయాలని వీళ్ళు అంటున్నారు. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? తెలంగాణలో విగ్రహాలు తీసేటప్పుడు చరిత్ర అందరికీ అందుబాటులో ఉండాలండి. తెలంగాణ నాయకులు, తెలంగాణ కవుల పుస్తకాలు ఆంధ్రాలో కూడా ఉండాలండి. ఇప్పుడు చరిత్ర తెలియకపోతే ఇప్పుడు పౌరుల కింద ఎలా ఎదుగుతారండి? ఇప్పుడు భారతదేశం మొత్తం కాదండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు కాబట్టి ప్రతి దేశ చరిత్ర ప్రతి పౌరుడికి తెలియాల్సిన అవసరం ఉంది. రాజకీయ లబ్ధి కోసం ఎవరికి పడితే వాళ్ళు ఇలా చేయడం అభ్యంతరకరంగా చూస్తున్నారండి. రైట్. భానుప్రకాష్ గారు మీరు ఇందాక మాట్లాడాలనుకున్నారు. భానుప్రకాష్ గారు. అదే చెప్తున్నా, వ్యక్తులు ఎవరైనా సరే దయచేసి భేదాభిప్రాయాలు పెట్టద్దండి. మనం అందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు స్వతంత్ర పోరాటం చేసినటువంటి వీరులు కానీ, సమాజం కోసం పోరాటం చేసినటువంటి మహనీయ వ్యక్తులను కానీ స్మరించుకోవాల్సిన అవసరం మన ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణ, ఇప్పుడు మాకు ఇక్కడ ముఖ్యమంత్రి అంటారు, తెలంగాణ కేసీఆర్ గారిని ఒకవేళ తెలంగాణ భాష అంటే ముఖ్యమంత్రి గారి పేరు ఏదైనా మార్చి పిలుచుకుంటారా? కాబట్టి దయచేసి వేరే కొన దీన్ని కూడా ఇంకా అయిపోయింది, రాజకీయాలు అయిపోయి ఈ రోజు రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే దయచేసి వివాదాలకు తావు లేకుండా అభివృద్ధి పదంలో బంగారు తెలంగాణ, అక్కడ బంగారు తెలంగాణ వాళ్ళని మేము కోరుకుంటాం, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అని చెప్పి అందరూ కోరుకుంటాం. అంతేగాని ఈ దయచేసి భాషలో కానీ విగ్రహాల్లో కానీ ఇలా రాజకీయ కోణంలో చూడకుండా అందరూ కలిసి ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పి ఆ కోణంలో అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భానుప్రకాష్ గారు చెప్పారు, శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మొదట వారు భాగస్వామి తెలుగుదేశంతో ఎన్డీఏలో మరి వారు ఎందుకు వారికి అడ్వైజ్ చేయలేదు, ఎందుకు మనం ఈ పాఠ్య పుస్తకాల నుంచి చేయాలని చెప్పి? కాబట్టి మొదలు అనేది వాళ్ళు మొదలు పెట్టినప్పుడు వేరే వాళ్ళు అంటారు, ఇప్పుడు తెలుగు వేరని ఎవరు అంటలేరు, మీరు ఎందుకు ఆ విధంగా ఈ పాఠ్య పుస్తకాలను తీశారనే దాని మీద ఇదంతా వచ్చేది. కాబట్టి మొదట మీరు వారికి అడ్వైజ్ చేయండి, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి. అంతే తప్ప ఇప్పుడు తెలంగాణ తెలుగు వేరని, అక్కడ ఉండే తెలుగు మాట్లాడేటోళ్ళు ఆ తెలుగు వేరని మేము అంటలేము. మొన్నటిదాకా అన్నారు కదా, అది మీరు కూడా చూశారు. ఈ యాసను మీరు నమ్మరు, మేము ఎప్పుడైనా మాట్లాడితే కొందరికి అర్థం కాకపోయేది, మాకు అర్థమైతలేదండి అనేది. ఏ ప్రాంతంలో మేము చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాము, జట్కా బండి ఎక్కుదామా, జగ్గాయిపేట పోదాం, ఇవన్నీ చదువుకున్నాము, చదువుకోలేదని అంటలే మేము. ఇప్పుడు చదివాం కానీ దాని తర్వాత ఇదంతా చేంజ్ వచ్చేసింది. తెలంగాణ భాష అంటే తెలంగాణకున్న యాసను మొత్తానికే రెగ్యులర్గా మాట్లాడే దాంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంతకుముందు తెలంగాణలో ఉర్దూ పదాలు చాలా ఉండేది, ఇప్పుడున్నాయా? నిజంగా చెప్పాలంటే మేము హైదరాబాద్కు వచ్చినప్పుడు ఉర్దూ రాకుంటే ఏం అసలు ఎక్కడికి పోలేకపోయేటోళ్ళం. ఈ రోజు అసలు ఉర్దూ ఉన్నదండి. అంటే ఉర్దూ కోసం నేను అనేది ఏంటంటే ఉర్దూ నేర్చుకుంటే తప్పు కాదు, నేర్చుకోవాలి. అప్పుడు అంటే తెలుగులో కూడా ఇంగ్లీష్ పదాలు అప్పుడున్న ప్రభుత్వాలు మెల్లమెల్లగా ఒకదాన్ని చేయాలని చేస్తుంది. అప్పుడున్న కవులను వారిని పోషిస్తే ఈ విధంగా రాకపోవు. ఎందుకు పోషించలేదు? అంటే దీంట్లో సెంటిమెంట్ ప్రయోగం ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు అనేది పాయింట్. ఇన్ని రోజుల నుంచి తెలంగాణ కాళోజీ ఉన్నారండి, కాళోజీని ఎవరు అంత ముందు గుర్తించారు? ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే కదా. కాబట్టి ఇప్పుడు రంగారెడ్డి గారు చెప్పినట్టు కూడా తెలంగాణ కాళోజీ గారి పేరు మీద ఆ భాష దినం అని పెట్టుకుంటే వారు ఏమి అనుకున్నారు, ప్రజలకు ఏం చేయాలనుకున్నారు అవి చేసేదానికి కూడా ఒక మనకు
గుర్తుగా ఉంటుంది. అవి చేస్తాం. ఇప్పుడు ఇష్యూ కాళోజీ నారాయణ గారి గురించి కాదు. భాష మీద అది తెలుగు భాష దినోత్సవం అనుకుండా తెలంగాణ భాషా దినోత్సవం అంటూనే ఆసక్తి కలిగింది. ఆయన కవి, ఆయన ప్రజలకు ఏమి కావాలి, ఏ విధంగా వారి బాగుపరచాలి, వారి బతుకులు అనే దాని మీద కవిత ద్వారానే. అంటే ఆయన తెలుగులో రాశారా తెలంగాణ భాష అనే దాని మీద కొత్త తెలంగాణ నుడికారంతో రాశాడు. తెలంగాణ నుడికారంతో, తెలంగాణ యాసతో రాశాడు ఆయన. రైట్. ఒక్క నిమిషం. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు లైన్ లో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, మీరేమంటారు? తెలుగు భాష తెలంగాణ భాష విగ్రహాల వరకు వెళ్ళింది, అక్కడ పాఠ్య పుస్తకాలు కూడా, ఇక్కడ పాఠ్య పుస్తకాలు కూడా, మీ వైఖరి ఏంటి? ఇది ఇద్దరు చంద్రులు ఆడుతున్న నాటకము. ప్రజలను తప్పుదో పట్టించుకు ఎన్నికలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి, మంచిగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఇద్దరు కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో వేరు పడ్డాము, వేరు కొట్లాడినాము. ఇప్పుడు ఈ చిన్న చిన్న అంశాలను చేసుకొని అసలు ప్రభుత్వాలు పరిపాలించాల్సిన ఎజెండా, ప్రభుత్వాలు ఇచ్చిన మాటలు, ప్రజా సంక్షేమం మర్చి చిన్న చిన్న అంశాల మీద మొన్నటిదాకా ఓటు నోటు, మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ ఎక్కడ ఈ రుణమాఫీ అడుగుతారో, లేకపోతే ఇండ్లు అడుగుతారో, లేకపోతే ఇవన్నీ అనే దాని మీద ఇద్దరు కూడా దానికి ఒక సామెత ఉన్నది సార్. ఇంటికి అతిథి వస్తే భార్యాభర్తలే గట్టిగా కొట్లాడుకొని సపోర్ట్ గందులో సపోర్ట్ చేస్తారట. ఇక బయట వచ్చిన అతిథి అనుకుంటారు వీళ్ళే కొట్లాడుకుంటారు, నాకేలా భోజనం పెడతారని అతిథి వెళ్ళిపోతారు అంటుంది ఈ పరిస్థితి ఇప్పుడు. అంటే అట్లా అది కాదు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే తెలుగు భాష దినోత్సవం కాకుండా తెలంగాణ భాషా దినోత్సవం. ఇప్పుడు కాళోజీ నారాయణరావు గారి జన్మదినోత్సవం రోజునే తెలుగు భాష దినోత్సవంగా పెట్టుకోవచ్చు తప్పులే, కానీ తెలంగాణ భాషను పెట్టడంలో ఆయన వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు తెలివిగా వ్యవహరించారా, లేదా ఒక సెంటిమెంట్ని ప్రమోట్ చేశారా అనే ఒక ఆసక్తికరమైన చర్చ తప్ప వ్యతిరేకతతో వేరే ఉద్దేశంతో కాదు ఇది నేను అడుగుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత సరే కాళోజీ గారు వస్తే తెలంగాణ భాష పెట్టుకుంటే దాని పెద్ద ఇష్యూ ఏం కావద్దని నేను అనుకుంటున్నాను కదా. తెలంగాణ భాషను పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాబట్టి తెలుగు భాష అనేది, తెలంగాణ భాష అనేది ఒక కొంచెం యాస డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్తే అన్ని ఇది అదొక ఇష్యూ కాదు అని అంటున్నాను అట్లా. ప్రభుత్వ పరిపాలన విధానంలో అంత క్షుణ్ణంగా తెలంగాణ భాష పెట్టిండా తెలుగు భాష పెట్టిండా అనే ఆలోచన, కొత్త పదాన్ని కనిపెట్టి ప్రయోగించడం అనేది ఆసక్తికరమైన విషయం కాదంటారా? నేనైతే చెప్తాను సార్, నా అభిప్రాయంగా మాత్రం ఈ రోజు అనేకమైనటువంటి ప్రజలకు సంబంధించిన సమస్యలనే అవన్నీ వదిలిపెట్టి ఇద్దరు కూడా నాయకులు, ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న చిన్న అంశాల మీద ఘర్షణ పడడం. నేను అడుగుతాను, ఓటు నోటు విషయంలో మొత్తం 2 నెలలు ప్రభుత్వాలు ఇద్దరు పరస్పరం తిట్టుకున్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? లోక్సభ సమావేశాల్లో మౌనంగా ఉన్నారు. అంటే ఇది కూడా గట్ల 4 రోజులు మాట్లాడుకుంటారు, చర్చ జరుగుతుంది, మళ్ళీ మౌనంగా ఉంటారు తప్ప ఇలా అయ్యేది లేదు. అట్లా ఊరికే దాని డిబేట్ కథ అనేది నా అభిప్రాయం. మరి విగ్రహాల వరకు వచ్చింది కదా పరిస్థితి, విగ్రహాలు వాళ్ళు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ సిలబస్ లో ఉంచారు, ఏముండరు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సిలబస్ తీసేస్తే అట్లా తీసేస్తారు, అన్యాయం చేస్తారు, విగ్రహాలు కూడా తీశారంట. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సంబంధించిన అంశం మీద అవన్నీ కూడా చరిత్ర. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరగాలనేది ఆలోచన చేయాలి తప్ప ప్రస్తుతం ఒకసారి చరిత్రలోకి ఆనాడు ఆంధ్ర నాయకత్వం చరిత్రలో తెలంగాణకు అన్యాయం చేసింది కాబట్టి తెలంగాణ కావాలన్నాం, మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలన్నాం. ఆ 3 వదిలిపెట్టి మళ్ళీ పాత అంశాలకు సంబంధించో లేకపోతే తాపకొకటి కొత్త రకమైన అంశాలు తీసుకురావడం ద్వారా ఇంకా ఆ సమస్యను అదేవిధంగా కంటిన్యూ చేయడం అనేది పొరపాటు. పరిపాలన కొనసాగించండి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చిన్న చిన్న సమస్యలు వదిలిపెట్టమని కోరుతా ఉన్నాం. మీరేమంటారు చంద్రశేఖర్ రెడ్డి గారు? వారి వాదంతో ఏకీపిస్తారా? అదే చిన్న విషయం అంటే ఇక్కడ ఈ విషయం మీద ఏదో రాద్ధాంతం చేసి ప్రజలకు చేసేది చేయాలని కాదు. ఈ విషయం కూడా అక్కడ వాళ్ళు లేవనెత్తి చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రభాకర్ గారు అన్నారు తేపకు లేకపోతే ఇది తెలంగాణలో, ఇది మీరు ఎక్కడైనా అక్కడ విజయవాడ పోయి అడగండి తేప అంటే ఇదేంటా చేపనా అని అంటారు. చేపను చేప దాని ఉద్దేశంతో తెలంగాణ యాస వేరని చెప్పి ఏదైతుందో దాని గురించి అన్నారు. అంతే తప్ప ఇదే పెట్టుకొని ఈ ఎజెండాని ఇంపార్టెంట్ అని ఎవరు అంటలేరు. బట్ ఇంపార్టెంట్ ఏంది, ఈ యొక్క ఏదైతే ఉందో యాజ్ ఇంపార్టెంట్. మనం మాట్లాడేదాన్ని మనం మర్చిపోయి కొత్తదాన్ని తీసుకోవద్దని, మన భాష ఎట్లా ఉందో మనం అట్లే మాట్లాడాలి. ఇప్పుడు భావం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అక్షరాలు ఏమైనా అడ్డం వస్తూ ఉన్నాయా? ఇప్పుడు ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ విగ్రహాలని తొలగించే విషయంలో కానీ, సిలబస్లో కొన్ని మార్పులు చేసే విషయంలో కానీ ఈ తెలుగు అక్షరాలు ఏమైనా అడ్డం వస్తున్నాయా? వీళ్ళు ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి ఏమైనా అడ్డం వస్తున్నాయా? ఇప్పుడు చాలా కాలంగా కొన్ని 3 ప్రాంతాలుగా ఉన్నది, 3 ప్రాంతాల్లో వేరువేరుగా వేసగా మాట్లాడుకుంటా ఉన్నారు. భాష వేరు, వేసగా మాట్లాడుకోవటం వేరు. అట్లా అనుకుంటే ఇంకా ఎన్నో కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వేరే పద్ధతిలో. ఇప్పుడు ఆదిలాబాద్ పోతే తెలుగు కూడా రాదు. చాలా మంది ఇప్పటికీ కూడా ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే
దాన్ని అది సమస్య కాదు. కాదు. పొన్నం ప్రభాకర్ గారు, మీరు కేసీఆర్ గారు ఏం చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఆయన పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా 50,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఆయన ప్రయాణిస్తున్నారు. ఆయన చైనా వెళ్తున్నారు, స్పీకర్ గారు అందరినీ కూడా తీసుకుని వెళ్తున్నారు. అది అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నం కాదని మీరు అనగలరా? చైనా స్వయంగా మొత్తం చూస్తా ఉన్నారు. మీరు అంత పెద్ద జర్నలిస్టు, ఆర్థిక పరమైనటువంటి సంక్షోభంలో మొత్తంగా స్టాక్ మార్కెట్లు అన్ని పడిపోయి కుప్పకూలుతుంటుంటే ఆడ మనం పోయి మనం ఏదో చేసేస్తామంటే, సరే భ్రమ పెట్టి ప్రజలను దానికి ప్రత్యేక విమానం తీసుకొని 2.5 కోట్లు ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, అసలు మన రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు రోజు వరుసగా జరుగుతూ ఉంటుంటే రుణమాఫీ ఎందుకు కేటాయించలేకపోతున్నాము, లేదా ఇతరత్ర సమస్యలు ఏంటి, కరువు ఉంది, కరువుకు సంబంధించిన చర్చ లేదు, వ్యవసాయ విధానం లేదు, మనం చైనా తిరుగుతున్నాం, మీసాలకు సంపెంగ నూనె పెట్టుకుంటాం, కానీ ఇంట్లో గంజి దొరకదు అనేటువంటి పరిస్థితులలో ఉండేటువంటి పరిస్థితి ధనిక రాష్ట్రంగా చెప్పేటువంటి వ్యక్తులు ఎందుకు ఇట్లా చేస్తున్నారో దురదృష్టకరమే. తెలంగాణ అయితే ప్రజలకు బంగారు తెలంగాణ, ప్రజలకు తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్లు, మన నియామకాలు, మన నిధులు అన్నారో అది విస్మరించి ఈ రోజు గాలిలో వివరించేటువంటి పరిస్థితి. 5 కోట్ల బస్సు కావాలి, 2 కోట్ల కార్లు కావాలి, అట్టహాసాలు కావాలి, సెక్రటరియట్కి వచ్చేది లేదు, ఫామ్ హౌస్లలో ఉండాలి. ఈ విధానంతో తెలంగాణకు మేము దౌర్భాగ్యంగా భావిస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితులలో. మాట్లాడారు, ఇంత ఘాటుగా మాట్లాడుతున్నాడు బ్రదర్ ప్రభాకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు ఈ యొక్క యువత ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారికి ఉపాధి కావాలంటే అందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండరు కదా. చైనా ఏ విధంగా అభివృద్ధి చెందింది? మీరు చైనా అనేది 2000కు ముందు ఏ విధంగా ఉంది, ఈ రోజు మీరు పోయి తెలిస్తే, నేను పోయాను 2001లో చైనాకు పోయాను. ఆ రోజు పోయినప్పుడు అనుకున్నాం చైనా కూడా ఈ విధంగా డెవలప్ అవుతుందా అని. కాబట్టి మనం ఏదైనా ఒకళ్ళు వాళ్ళ అభివృద్ధి చూసి మనం ఏ విధంగా మన చైనా కూడా మనలాగానే 130 crores పాపులేషన్ ఉన్న దేశం, అంతమందికి ఉపాధి, అంతమందికి వారికి ఏ విధంగా కల్పిస్తుంది. కాబట్టి మనం కూడా 120 కోట్ల ఉన్న ఈ భారతదేశము వేరే చూసి ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నా అనేది చూడకుండా మనం చేయాలంటే ఈ విధంగా మనం మాట్లాడుకొని మనం కొట్లాడుకుంటే కాదది. ఏదైనా విజన్ ఉండాలి. కేసీఆర్ గారు ఏమంటున్నారు, ఇక్కడున్న ఈ యొక్క యువత కోసం ఇప్పుడు మన భారతదేశంలో 60% యువతని, వాళ్ళందరూ రేపు రాబోయే కాలంలో మాకు ఉపాధి ఏంది అని అడుగుతారు. ప్రపంచంలో అది వస్తుంటది పోతుందండి ఒక రోజు. కానీ ఒడిదొడుకులు వచ్చినా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందారు, వారి యొక్క పారిశ్రామిక విధానం ఏ విధంగా ఉంది, వారి యొక్క ఎందుకు ఇతర దేశాలందరూ వారిని అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా మంచి పారిశ్రామిక విధానం తీసుకొచ్చింది. ఈ విధానంతో ఎంతో మంది పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి దానికోసం పోతుంది, దాన్ని మీరు తప్పుకోబట్టొద్దు. ఈ యొక్క తెలంగాణకు ముందు మంచి భవిష్యత్తు కావాలంటే తప్పక పోవాలి. ఇతర దేశాలు ఏ విధంగా చేస్తున్నారు, వారిలో ఉన్న సుగుణాలు ఏంటి, మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలనే దాని మీద మనం పోవాలని అనుకుంటున్నాను. రంగారెడ్డి గారు, మీరు కూడా పొన్నం ప్రభాకర్ గారి వాదంతో ఏకీపిస్తారా? ఇప్పుడు మన చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 1100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రోజు 4, 5, 10 మంది పోతా ఉన్నారు. ఇటువంటి టైంలో ఆ రైతుల్ని ఆదుకోవటానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయటం లేదు. ఒకటి, ఇప్పుడు 2.5 కోట్ల రూపాయలు పెట్టి స్పెషల్ ఫ్లైట్ తీసుకొని చైనా పోవటం అని అంటే చైనాలో ఎట్లా అభివృద్ధి సాధించారు, ఆ గవర్నమెంట్ ఎట్లా ఉంది, అక్కడ ఎట్లా అవన్నీ అధ్యయనం చేయడానికి పోయినానంటే అది కాదు. చైనా నుంచి పెట్టుబడులు తీసుకొస్తాము, తర్వాత ఏంటంటే ఇక్కడేదో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగానే పెట్టుబడిదారు దేశాల్లో కూడా సంక్షోభం అనేది ఎదురవుతుంది. అమెరికాలో కూడా సంక్షోభం ఉంది. ఇలా చైనా కూడా ఏంటంటే వాళ్ళు రూపాయి విలువ తగ్గించుకొని తర్వాత వాళ్ళ వస్తువులన్నీ కూడా ఇంకా మార్కెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టి ఇక్కడ దాని ద్వారా ఏదో మన రాష్ట్రం అభివృద్ధి అనేటువంటి భ్రమలు ఉండవలసినటువంటి అవసరం లేదు. మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మన రాష్ట్రంలో ఉన్న వనరులు కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు. చైనా పోయి అక్కడ పరిస్థితులన్నీ అధ్యయనం చేసి తర్వాత వామపక్ష నేత కదా, కాదు కావచ్చు, దాన్నే ఉంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు కూడా నానా తంటాలు పడి వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సంక్షోభానికి గురవుతా ఉన్నారు. సరే, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పెట్టుబడులు ఇక్కడికి వస్తాయి, ఇక్కడేదో వాళ్ళ పెట్టుబడులతోటి మనం ఏదో సాధిస్తామని చెప్పేసి భ్రమపడటం అనేది సరైనది కాదు అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ విధానాలు వచ్చిన తర్వాత
అనేక దేశాలు చూస్తూ ఉన్నాం, అన్ని కూడా కొలాప్స్ అయిపోతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడి వనరులు అక్కడనే మనం మరి ప్లాన్ చేసుకుని ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఇక్కడ వనరులు వెళ్తేనేమో వెళ్ళారంటారు, వెళ్ళకపోతేనేమో వెళ్ళలేదంటారు. ప్రభాకర్ గారు వెళ్ళే పద్ధతుల్లో పోతే సరైందే. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు 24 దేశాలు పోయొచ్చాడు, ఏం సాధించాడు చెప్పండి? అంటే ఇప్పుడు అన్ని లిస్ట్ వాళ్ళ దగ్గర ఉండదు, మీరేమో సరే మోడీకి స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారండి. బ్రహ్మరథం ఏం పడుతున్నారు ఇప్పుడు? దేనికదే బ్రహ్మరథం దేనికి పడతా ఉన్నారు? ఒక దేశ ప్రధాని ఇంకో దేశానికి పోయినప్పుడు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. ఏం సాధించాడు, మన దేశానికి ఒక దేశ ప్రధాని ఇంకో దేశానికి పోయినప్పుడు గౌరవించడం, బ్రహ్మరథం పట్టడం అని సహజమే. అది ఒక ఉపన్యాసం ఇచ్చొస్తా ఉన్నారు వాళ్ళని, సరిపోతుందా? కానీ మన దేశానికి ఏమొచ్చింది, మన దేశానికి ఏం తీసుకొచ్చారు, దానివల్ల మనకి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, అది మెయిన్ పాయింట్. మేము వచ్చి 1 సంవత్సరం అయింది అంతే, మేము అధికారానికి వచ్చి రాబో రోజుల్లో అన్ని విధాలు. ఇప్పుడు కేసీఆర్ గారు మలేషియా, సింగపూర్ చాలా అట్టహాసంగా వేశారు. జరిగింది ఇలా తెలంగాణకు. అదే విధంగా నేనేమడుగుతుంటే తప్పకుండా మీరు బయటికి పోండి, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకురండి, ముఖ్యమంత్రి. కానీ ప్రస్తుతం ఇంట్లో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి మరణమృతంగా జరుగుతూ ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, కరువు విలయతాండం చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో కనీసం అంశాల గురించి చర్చ లేకుండా, ప్రభుత్వం వ్యవసాయ పాలసీని ప్రకటించకుండా, వ్యవసాయ విధానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఘోరము. బ్యాంకులు రుణాలు ఇస్తలేవు. నీ మంత్రి స్వయంగా రివ్యూ మీటింగ్ లో, ఆర్థిక మంత్రితో రివ్యూ మీటింగ్ లో చెప్పారు బ్యాంకర్స్ తోటి. స్టిల్ దేర్ ఇస్ నో చేంజ్. నెంబర్ 1. నెంబర్ 2, మీరు నూతన ఇండస్ట్రీ పాలసీ చెప్పిన వారు బాగా సంకలు కొట్టుకుంటా ఉన్నారు. ఇలా పాత సిర్పూర్ కాగజ్ నగర్ బంద్ అయింది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు పైసలు ఇస్తలేరు, వరంగల్ బెల్ట్ ఫ్యాక్టరీ, రేగన్స్ ఫ్యాక్టరీ బంద్ అయింది. బంద్ అయిందంటే అడగండి. సిర్పూర్ ప్రభాకర్ గారు ఎప్పుడు బంద్ అయింది అన్న? సిర్పూర్ కాగజ్ ఏ రోజు బంద్ అయింది? అసలు మర్చిపోయిన బంద్ అయింది అని తీసి ఒకటండి. ఈ విధంగా వీళ్ళు ఇట్లా మాట్లాడితే ఏమి చేయలేరు. ఏడాదిలోనే మొత్తం చేసినదాన్ని మొత్తం చేంజ్ అయ్యి ఇప్పుడు ప్రజలందరూ సంతోషంగా మొత్తం కేరింతలు కొడతారా? ఇప్పుడు మొత్తం నష్టం పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు ఇక్కడ రైతులకు ఇంతకుముందు ఏమనేది, అన్ని పార్టీలు కరెంటు లేదు, కరెంటు ఏమైంది రాగానే, కరెంట్ ఎందుకు వస్తలేదు, మీరు ఏం చేస్తున్నారు, కరెంట్ వచ్చినాక ఇప్పుడు నీళ్ళు ఎట్టుపోయినాయి. వినియోగం తగ్గినప్పుడు కూడా వినియోగం తగ్గినప్పుడు ప్రొడక్షన్ కూడా అసలే లేదు కదా. కాబట్టి ప్రభుత్వం అనేది ఒక ప్లాన్ తోటి పవర్ ను దాని నుంచి బయటపడేసింది. రేపు నీటి ఇది కూడా రైతులకు ఏ విధంగా నీటి వసతి చేయాలనేది అది కూడా వస్తుంది. మీరు చూస్తారు, అది కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడు ఇక్కడ చంద్రశేఖరరావు గారైనా, ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా ప్రయారిటీస్లో వాళ్ళు తీసుకునేటువంటి క్రమంలో 2 రాష్ట్రాలు విడిపోయి ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో 2 డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఉన్నాయి. ఈరోజు విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు ఆకర్షించడమో, లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఎట్లా అడాప్ట్ చేసుకోవటం అనేటువంటి 2 డిఫరెంట్ అంశాలు. ఒకటి లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి, ఒకటి షార్ట్ టర్మ్ ఇమీడియట్గా. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల తీవ్రత మీద స్పందించాలి. ప్రాథమికంగా పాట ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చెప్తా ఉంది అదే, మాకు క్యాపిటల్ దాని మీద కన్నా ముఖ్యమైనది నువ్వు రుణమాఫీ చేస్తాను దాంట్లో అటు ఇటు కాకుండా చేసి రైతులని రోడ్ల పాలన చేసినటువంటి పరిస్థితి. ఈరోజు రైతులు బ్యాంకులకు వెళ్ళి మరి వాళ్ళు అడిగేటువంటి పరిస్థితి లేదు. ఓకే, మరి ఎటువంటి బయటికి మళ్ళీ 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి వ్యవసాయం చేయలేక, వేరే పరిశ్రమ లేక, వేరే ఆల్టర్నేటివ్ లేక గందరగోళ పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఇంకో పక్క చూస్తేనేమో మేము నవ్య ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి చైనా లాగానో సింగపూర్ లాగానో కట్టుకుంటామని చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, ఈ 2 కూడా 2 డిఫరెంట్ అంశాలని చెప్తాం. అట్లా కాదు, ఇప్పుడు ఆయన అక్కడికే వచ్చి ఉంటున్నారు. నిన్న అక్కడ ఇంటికి కూడా దిగారు. మరి దాంతో పాలనని అక్కడ తీసుకెళ్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు కదా. సో దీని మీద మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఒక చిన్న తెలంగాణ సాధనలో టీడీపీ చిత్తశుద్ధి శంకించరానిదన్న టీడీపీ నేతలు ఎర్రబెల్లి రావుల వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 36% మంది అవునంటున్నారు, 64% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.